హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మా ఇంద్రధనస్సు. చాలా రోజులైంది కదండి వ్లాగ్ అయితే అప్లోడ్ చేసి. సమ్మర్ చాలా ఘోరంగా ఉండింది. టెంపరేచర్ అయితే 50 డిగ్రీస్ అనమాట. అందరికీ తెలిసిన విషయమే. అస్సలు వ్లాగ్స్ కాదు కదా, అసలు ఏమీ చేయలేకపోతున్నాము. అయితే ఈరోజు ఇంట్లో త్వరగా పనులు ఎలా చేసుకోవాలి అన్నీ కూడా షేర్ చేస్తూ పచ్చడి కూడా పెట్టానండి. ఆ రెసిపీ కూడా షేర్ చేస్తున్నాను. ఈరోజు అయితే ట్యూస్డే వ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, మంగళవారం రోజు ఉప్పు దీపారాధన చేశాను. కానీ ఈరోజైతే నేను చాలా ఎర్లీగా లేచిపోయాను అనమాట. 4:30కి లేచి చక్కగా దీపారాధన చేసుకున్నాను. ఎందుకంటే మనం త్వరగా లేచినా సరే మళ్ళీ పడుకోవచ్చండి. కానీ ఎండల టైంలోని పనులు చేయాలంటే చాలా డిఫికల్ట్గా ఉంటుంది. ఇక్కడైతే కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. కాజు డ్రమ్ స్టిక్స్ ఇచ్చారు మా వారు. డ్రమ్ స్టిక్స్ కర్రీ అయితే చేస్తున్నాను. మసాలా అనమాట, గసగసాలు, కొంచెం జీడిపప్పు, వెల్లుల్లి, అల్లము, టమాటో, పచ్చిమిర్చి వేసి కొబ్బరి పేస్ట్ చేశాను. తర్వాత కాజు ఫ్రై చేసేసి చక్కగా, చాలా సింపుల్ కర్రీస్ అండి. మనం సమ్మర్లో త్వరగా వంట క్విక్గా అయిపోవాలి అంటే ఇటువంటి రెసిపీస్ మాత్రం ఖచ్చితంగా మనం ట్రై చేయాలి. ఆనియన్స్ ఫ్రై చేసేసుకొని కొంచెం మగ్గిన తర్వాత మనం దీంట్లోని డ్రమ్ స్టిక్స్ ఆల్రెడీ నేను పక్కన చూస్తున్నారు కదా బాయిల్ చేశానండి. కొంచెం ఉప్పు వేసి డ్రమ్ స్టిక్స్ని బాయిల్ చేశాను. ఆ డ్రమ్ స్టిక్స్ అన్నీ కూడా వేసేసి మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఇవి ఆల్రెడీ ఫ్రై అయ్యే కనుక మనకి 5 మినిట్స్లో కర్రీ అయితే కంప్లీట్ అయిపోతుందండి. ఇప్పుడు ఈ పేస్ట్ కొంచెం ఉప్పు కారం వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకొని దీంట్లో పేస్ట్ వేసేసి కొంచెం వాటర్ వేసేయాలి. వేసేసి చక్కగా దీంట్లో మనం ఆల్రెడీ ఫ్రై చేసిన కాజు కూడా వేసేసుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ చేస్తే మనకి కర్రీ అయితే డన్ అండి. చాలా సింపుల్ కర్రీ అండ్ ఆల్సో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇది మనకి రైసే కాదండి, రోటీ, నాన్ దేంట్లోకైనా ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట. దీంట్లో కొంచెం కసూరి మెంతి వేస్తే మనకి రెస్టారెంట్ ఫ్లేవర్ అనేది వచ్చేస్తుంది. చాలా సింపుల్గా, మసాలాలు అవి ఎక్కువగా లేకుండా చక్కగా హెల్తీగా ఈ రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయింది. నేను ఈరోజు అయితే ఒకే ఒక కర్రీ చేశానండి. సమ్మర్ వచ్చిన కాడ నుంచి ఎక్కువగా కర్డ్ రైస్ అనేది ప్రిఫర్ చేస్తున్నాము. కొంచెం కర్రీ రైస్ అండ్ కర్డ్ రైస్ తింటున్నాం అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్కి ఇక టీ కూడా తాగలేదండి. ఇంకా పిల్లలు మా వారు అయితే లేలేదు. అందువల్ల నేను ఇవన్నీ కూడా ముందుగా చేసేసుకుంటున్నాను. 8 o'clockకి నా వర్క్ అనేది కంప్లీట్ అయింది అనుకోండి, చక్కగా నేను కూడా హ్యాపీగా వెళ్ళి రెస్ట్ తీసుకొని కొంచెం సేపు అయిన తర్వాత మళ్ళీ మధ్యాహ్నం అది కూడా ఉన్న పనులు, రిమైనింగ్ పనులన్నీ చేసుకోవచ్చు. ఇడ్లీ బ్యాటర్ ఏ రోజుకి ఆ రోజే నేను బ్యాటర్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. సమ్మర్ కదా, చాలా ఫాస్ట్గా మనకి ఫర్మెంట్ అయిపోతుంది. అందువల్ల ఏ రోజుకి ఆ రోజే కొంచెం చేస్తున్నాను అనమాట. ఇక్కడైతే ఇడ్లీలు అయితే పెడుతున్నానండి. సాల్ట్ నైట్ వేస్తే పులుపు ఎక్కువగా అయిపోతుంది, అందుకని నేను మార్నింగే వేస్తున్నాను. ఇడ్లీ అయితే పెట్టేశాను. ఇక చట్నీ కూడా అయిపోతుంది ఆల్మోస్ట్. ఇక్కడ బ్యాటర్ ఉంది కదా, బ్యాటర్లో కొంచెం బ్యాటర్ తీసుకొని నేను ఈవినింగ్ పునుగులకి అయితే కలుపుతున్నాను. పిల్లలు ఇంట్లో ఉన్నారు కదండి, సమ్మర్ కదా, ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు. ఈవెన్ స్నాక్స్, ఫ్రూట్స్ అవి ఉన్నా సరే వాళ్ళకి ఏదో ఒకటి తినాలి అనిపిస్తుంది. పకోడీ, పునుగులు ఇటువంటివి, సమోసా. అందువల్ల నేను ఇదైతే చూస్తున్నారు కదా, ఆనియన్స్ కొంచెం వేసేసి కొంచెం వాటర్ వేసేసాను. కొంచెం బియ్యం పిండి, ఒక 2 టేబుల్ స్పూన్స్ గోధుమ పిండి వేసేసి మనం కలిపేసి ఉంచామనుకోండి, ఈ జీలకర్ర వేసి పునుగులు మంచిగా చేసేసుకోవచ్చు అనమాట. కొంచెం కొంచెం చట్నీ ఎలాగా మిగులుతుంది కదా, అది వేసి పిల్లలకు పెట్టేస్తాను ఈవినింగ్. దీనిపైన మూత పెట్టేసి ఇక పక్కనైతే పెట్టేసుకున్నాను. ప్లాట్ఫామ్ కూడా నీట్గా ఉంటే మనకి బాగుంటుంది. ఎప్పటి పడినప్పుడు చేసేస్తూ ఉంటాను నేను. ప్లాట్ఫామ్ పైన ఎక్కువగా ఉంటే నాకు నచ్చదనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ శనగపప్పు చట్నీ చేస్తున్నానండి. కొబ్బరి, శనగ పలుకులు, శనగపప్పు ఆల్రెడీ గ్రౌండ్ నట్స్ అయితే ఫ్రై చేసే ఉంటాయి. అందుకని కొంచెం పచ్చెనగపప్పు, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేస్తున్నాను. నేను ఆల్మోస్ట్ చాలా ఎక్కువగా ఏంటంటే పచ్చిమిర్చి అయితే మాత్రం గ్రౌండ్నట్ చట్నీకి అయితే ఉడకబెట్టేస్తానండి. ఇడ్లీ దాంట్లోనే పెట్టేస్తాను. కానీ ఈరోజు శనగపప్పు కూడా ఫ్రై చేయాలి కదా అని 2 ఫ్రై చేస్తాను. ఇక పోపు పెట్టాను అనమాట. ఇక స్టవ్ ఆఫ్ చేసేసి చట్నీస్లోనే ఆ పోపు అయితే కలిపేస్తాను గ్రైండ్ చేసి.
టమాటో చట్నీ అయితే ముందుగా చేసేస్తున్నాను. టమాటో ఆనియన్ చట్నీ మిక్సీ చేసిన తర్వాత ఈ పల్లీ చట్నీ కూడా ఇక పల్లీలు, వెల్లుల్లి, గ్రౌండ్ నట్స్, శనగపప్పు, పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర వేసేసాను. సాల్ట్ వేసి 2 కూడా గ్రైండ్ చేసేసుకున్నాను అనమాట. ఇవన్నీ కూడా నేను ఇక సింక్లో అయితే క్లీన్ చేసేసానండి. తర్వాత నేను పోపులు అయితే వేసేసాను. ఇక ఎప్పటికప్పుడు గిన్నెలు సింక్లో అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను. ఎందుకంటే ఇక కూర్చొని తోముదాము లేదా టైం కేటాయిద్దాము అంటే మనకి చాలా ఎక్కువగా ఎండలు ఉన్నాయి. అస్సలు కిచెన్లో ఉండలేకపోతున్నాం అనమాట. అందువల్ల నేను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఫాస్ట్గా వంట అయితే చేసేసుకుంటున్నాను. అండ్ ఆల్సో పిల్లలకి ఏమేమి కావాలో ముందే ప్రిపేర్ చేసి పెట్టుకోవడం వల్ల మనకి ఈజీగా మనకి వంట అనేది అయిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, కొంచెం పాలు మరిగించేసి గిన్నెలోని వేసేసాను. రిమైనింగ్ మిల్క్తోనేమో టీ అయితే పెట్టేస్తున్నాను. మా వారైతే లేచారు. ఇక టీ తాగిన తర్వాత ఇక బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తారు. బ్రేక్ఫాస్ట్ ఆల్మోస్ట్ అన్నీ ప్రిపేర్ అయిపోయాయి కదా, ఇక వాళ్ళకి పెట్టేయడమే. సమ్మర్ వల్ల వాళ్ళు చల్లగా అయినా ఇష్టపడుతున్నారు. వింటర్ అయితే హాట్గా ఉండాలంటారు, కానీ సమ్మర్ అయితే కొంచెం చల్లగా ఉన్నా సరే తింటున్నారనమాట. టీ అయితే ఇచ్చేసాను. పిల్లలైతే బూస్ట్ వద్దన్నారు, చల్లగా కావాలన్నారు. అయితే తర్వాత ఆఫ్టర్నూన్ ఇద్దాంలే అని చెప్పేసి ఇక నేను బ్రేక్ఫాస్ట్ అయితే అందరికీ సర్వ్ చేస్తాను. చెప్పాను కదా, మా వారు డ్రమ్ స్టిక్స్ అవి తెచ్చారు, అందుకే కర్రీ వండానమాట. ఇవన్నీ కూడా నీట్గా వాష్ చేసి పక్కన పెట్టేశాను. పిల్లలకి కొబ్బరికాయలు అయితే ఇస్తున్నాను మార్నింగ్. ఈరోజు బూస్ట్ ఇవ్వలేదు కదా, సమ్మర్ కదా అని ఇద్దరికి 2 కొబ్బరి బొండాలు అయితే ఇచ్చేసాను. అవి మనం చిన్నది హోల్ పెట్టేసి స్టీల్ది స్ట్రా ఉంటుందండి, అది ఇన్సర్ట్ చేస్తే మనకి ఈజీగా వాటర్ అనేది వచ్చేస్తుంది. వెజిటేబుల్స్ అయితే చాలా క్విక్గా మనకి వడిలిపోతున్నాయి ఎండ వల్ల. ఇవన్నీ కూడా కొంచెం కడిగేసి పక్కన పెట్టేశాను. డస్ట్ అది ఉంటుంది కదా, అవన్నీ పక్కన పెట్టాను. ఇక ఈవినింగ్ వచ్చేసరికి ఇక నేను ఇవన్నీ కూడా చేస్తాను. నీట్గా చేసేసి పైన కింద తొడుములు అవి తీసేసి నీట్గా అక్కడ పెట్టేశాను అనమాట. ఇవన్నీ వ్రాప్ చేసి ఆరిన తర్వాత ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటాను. టమాటోలు అండ్ సపోటా తెచ్చారు. సపోటా కూడా చక్కగా వాష్ చేశాను. ఫ్రూట్స్ కూడా చాలా వేడిగా ఉంటున్నాయండి. ఇన్నాళ్ళైతే తింటే చాలా బాగుండేవి, ఇప్పుడైతే చాలా హాట్గా ఉంటున్నాయి. జ్యూసెస్ తాగుదామంటే షుగర్ లెవెల్స్ ఎక్కువైపోతున్నాయి. పిల్లలకి నార్మల్గానే ఫ్రూట్స్ పెడుతున్నాను. ఎక్కువ జ్యూసెస్ అయితే చేయట్లేదన్నమాట, షుగర్ కంటెంట్ ఎక్కువైపోతుందని చెప్పేసి. ఇంకా ఫుడ్ అయితే అందరికీ కూడా లంచ్ టైం అయిపోయిందండి. ఇక 1 అయిపోయింది. 1:00 అయితే ఇక అందరికీ కూడా ఫుడ్ అయితే పెట్టేశాను. రైస్ అయితే ఇప్పుడే వండాను, వేడిగా కుక్కర్లో పెట్టేశాను అనమాట రైస్. మార్నింగ్ గప్పు కోసం కొంచెం పెట్టాను, కానీ అది సరిపోలేదు. సరిపోతే మళ్ళీ కుక్ చేశాననమాట. డ్యూటీకి లంచ్ బాక్స్ ప్యాక్ చేస్తే అవ్వదు కదా, పాడైపోతుందని చెప్పేసి మళ్ళీ వేడిగా వండి పెట్టాను. ఇక్కడైతే ఈవినింగ్ అయిపోయిందండి. 3:30 అలా అవుతుంది. ఇక బొండాలు అయితే వేసేస్తున్నాను. ఎందుకంటే ఈవినింగ్ నాకు చెప్పాను కదా, పికిల్స్ పెట్టాలి, మ్యాంగోతో చాలా పని ఉంది. అవన్నీ కటింగ్ అన్నీ కూడా మాకు చేయరండి, మేమే చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఎవరు దొరకరు మనకి, మనమే ఓన్గా కటింగ్ అది చేసుకోవాలి. ఇక్కడ బూస్ట్ పిల్లలు మార్నింగ్ తాగలేదు కదా, అందువల్ల కొంచెం మిల్క్లోనేమొచ్చి ఐస్ క్యూబ్స్ వేసేసాను. వేసేసి ఒక స్పూన్ కోకో పౌడర్, ఒక స్పూన్ బార్న్విటా, కొంచెం వెనీలా ఎసెన్స్ వేసి మిక్స్ చేశాను అనమాట. కొంచెం షుగర్ వేసానండి. వేసి చక్కగా మిక్స్ చేసి పిల్లలకైతే ఇచ్చాను. ఇక్కడ మ్యాంగోస్ అన్నీ కూడా ఇందాకే వాష్ చేసి పెట్టుకున్నానండి. అవన్నీ కూడా ఆరిపోతే ఇప్పుడు ఈవినింగ్ అయింది, 5:00 అయింది టైము. ఇప్పుడు చల్లగా కూడా ఉంది అని చెప్పేసి ఇప్పుడైతే కటింగ్ స్టార్ట్ చేశాను. పనులన్నీ ఆల్మోస్ట్ డన్ అనమాట. ఇప్పుడైతే చేస్తే ఒక 1 అవర్లో మనకు కంప్లీట్ అయిపోతాయి కదా. ఇవన్నీ కూడా కలెక్టర్ మామిడికాయలండి.
బాగుంటాయి. మా స్వీట్ ఆవకాయకి అయితే చాలా బాగుంటాయి, కానీ కారం ఆవకాయకి పని చేయవు. అయినా సరే నాకు ఇక పచ్చివి కారం ఆవకాయకి కావాల్సిన కోలంగోవా కానీ రసాలు కానీ అటువంటివి ఏవి దొరకలేదు. దొరకకపోతే పిల్లలు ఖచ్చితంగా కారం ఆవకాయ కావాలి అన్నారు. దీంట్లోవే కొన్ని ముక్కలు తీసేసి కారం ఆవకాయ అయితే కలిపానండి. అలా 2-3 టైమ్స్ నేను చేశాను. మనకి ఒక 6 మంత్స్ వరకు నిలవ ఉంటుంది, పాడవదు. కానీ పుల్లగా ఉండదనమాట. ఇదైతే మనకి కొంచెం స్వీట్ అండ్ సోర్‌గా ఉంటుంది కలెక్టర్కాయ. కానీ అవైతే మనకి పుల్లగా ఉంటే మనకి కారం ఆవకాయకి చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం టేస్ట్ డిఫరెన్స్ ఉంటుంది, కానీ ఇంట్లోవే కొన్ని తీసి కలిపాను. ఇవి చూస్తున్నారు కదా, మనకి ఏదైనా బౌల్ తీసుకొని 4 కప్స్ మనకి మామిడికాయలు వచ్చాయండి. దాంట్లోని మనం ఖచ్చితంగా ఒక ఏ బౌల్లో తీసుకున్నామో ఆ బౌల్లోనే మనం ఒక 2 కప్పుల బెల్లాన్ని తీసుకోవాలండి. అదేవిధంగా ఒక హాఫ్ కప్ వరకు మనకి సాల్ట్ తీసుకోవాలి. మనం ఏ కప్ అయితే తీసుకున్నామో ఆ కప్లో హాఫ్ కప్ సాల్ట్ తీసుకోవాలి. 2 కప్పులు బెల్లం తీసుకోవాలి. 4 కప్పులు మామిడికాయలు తీసుకోవాలి. అదేవిధంగా ఒక హాఫ్ కప్ వరకు మనకి ఆవపొడి ఉంటుంది కదా, ఆవాలు మెంతులు కలిపిన పొడి, అది ఒక అరకప్పు తీసుకోవాలి. కారం నిండుగా ఒక కప్పు తీసుకోవాలన్నమాట. తీసుకొని ఒక అరకప్పు నూనె వేసి చక్కగా కలుపుకోవాలి. మెజర్మెంట్స్ అన్నీ కరెక్ట్గా చెప్పాను అనుకుంటున్నాను. ఒకవేళ డౌట్ ఉంటే అడిగితే నేను డిస్క్రిప్షన్లోనైతే పెడతానండి. ఇవన్నీ కూడా వేసేసి ఒక గుప్పుడు వెల్లుల్లిపాయలు వేసేసాను. ఇష్టమైతే వెల్లుల్లి వేసుకోవచ్చు, లేదు అంటే స్కిప్ చేసేయచ్చు. కొన్ని మెంతులు కూడా వేసుకోవచ్చు అనమాట. 4 కప్పుల మామిడికాయలకి 2 కప్పుల బెల్లము, ఒక అరకప్పు వరకు ఉప్పు వేసుకోవాలండి. ఒక అరకప్పు వరకు మనకి ఆవాలు మెంతులు కలిపిన పొడి వేసుకోవాలి. ఒక కప్పు నిండుగా కారం వేసుకోవాలి. వేసుకొని కొంచెం వెల్లుల్లిపాయలు కొంచెం మెంతులు వేసి కలిపేసి పక్కన పెట్టుకోవాలి. 3 డేస్ తర్వాత ఇది మనం కలుపుకోవాలి మళ్ళీ. ఇక్కడైతే కారం ఆవకాయ చేస్తున్నానండి. కారం ఆవకాయకి వచ్చేసరికి మనం చక్కగా 4 కప్పుల మామిడికాయలు అనుకోండి, దానికి మనకి సుమారుగా నేనైతే 4 కప్పులు తీసుకోలేదండి. ఒక 2 కేజీల వరకు తీసుకున్నానమాట. 2 కేజీలు మామిడికాయలు తీసుకొని ముక్కలు తీసుకున్నాను. 2 కేజీలకి 400 నుంచి 500 గ్రాముల వరకు మనకి ఉప్పు పడుతుందండి. అదేవిధంగా మనకి 250 గ్రాములు అంటే పావు కేజీకి దగ్గర కారం పడుతుంది, పచ్చి కారం పడుతుంది. మెంతులు ఆవాలు పొడి ఉంటుంది కదా, అది కూడా మనం ఒక 200 గ్రాముల వరకు వేసుకోవచ్చు. వేసుకొని కొంచెం పచ్చి వెల్లుల్లి రేకలు వేసుకొని ఇలా మనం నువ్వుల నూనె కానీ లేదా గ్రౌండ్ నట్స్ ఆయిల్ కానీ వేసుకొని ముక్కలన్నీ కూడా పట్టించి అప్పుడు ఆ మిశ్రమం ఏదైతే చేసుకున్నామో దాంట్లో డిప్ చేసి ఇలా వేసుకోవాలి. లేదు అంటే ఒక ప్లేట్లో అన్నీ కూడా కలిపేసుకోవచ్చండి, అలా కూడా చేసుకోవచ్చు. మనం 2-3 రకాలుగా చేసుకోవచ్చు. నేనైతే ఇదే విధంగా చేస్తాను. ఇలా పెట్టేసుకొని చక్కగా 3 రోజుల తర్వాత మనం కలుపుకోవాలి. ఈ నూనె ఏదైతే ఉందో అదంతా కూడా పైన వేసేసుకోవాలి. మనం నూనె ముక్కకు పెట్టడం వల్ల గట్టిగా ఉంటుందండి ముక్కలు. ఇది మాకు ఎక్కువ రోజులు రాదు, ఒక 6 మంత్స్ వరకు వస్తుంది. ఇక ఈవినింగ్ డిన్నర్ ప్రిపేర్ చేయడము, పూజ అన్నీ కూడా ఉన్నాయండి. ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. నా డే అంతా ఇలా స్పెండ్ చేశానన్నమాట ట్యూస్డే. ఈ వ్లాగ్ నచ్చినట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.